నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఐ న్యూస్. విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ విర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ షాక్తో చనిపోయిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాణ నష్టం తగ్గించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్ శాఖతో ఎక్కువ మంది మృత్యువాత పడటంపై ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ఎత్తులో ఏలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయడంపై ప్రత్యేకంగా దృష్టి సాధించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని చెప్పారు. విద్యుత్ లైన్ మరమ్మతులపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని సూచించారు. చనిపోయిన వారిని నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం తమ ప్రభుత్వం కాదని మంత్రి రవికుమార్ స్పష్టం చేశారు. బాధితులందరి జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తామని, ప్రమాదాల నివారణపై చర్యలు చేపట్టాలని సూచించారు. అద్దంకి సీమ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలోని పాత శివాలయం వద్ద అద్దంకి సీమ బ్రాహ్మణ ఆరామ క్షేత్రం మొదటి అంతస్తులో కార్యాలయం గదిని ఆదివారం దాతల సంఘం సభ్యులు కలిసి ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరణ చేశారు. తదుపరి పూజా కార్యక్రమాలు జరిపి ప్రవేశించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ధర్మవరపు చారిటీ సభ్యులు ధర్మవరపు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, గది నిర్మాణానికి అద్దంకి చెందిన ధర్మవరపు చారిటీస్ వారు 3 లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించి నేడు ప్రారంభించుకున్నారని, బ్రాహ్మణ బంధువులు ఈ భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆరామ క్షేత్రం ఆధునీకరణ మొదటి అంతస్తుల నిర్మాణానికి సుమారు 19 లక్షల రూపాయలు దాతల నుంచి సేకరించి పూర్తి చేశారని, ఇక ఆరామ క్షేత్రంలో చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయని, వాటిని కూడా త్వరలో చేయించి అన్ని సౌకర్యాలు కల్పిస్తారని, శ్రావణ్ కుమార్ దాతలు కూడా వారికి సహకరించాలని తెలియజేశారు. నమస్సులు. అద్దంకిలో పాత శివాలయం పక్కన అపరకర్మల భవనానికి స్థలాన్ని 1987లో ఏర్పాటు చేసుకున్నాం. అది లగాయతూ ఈ అపరకర్మల భవనాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు అదే పనిలో ఈ సంవత్సరం ఈ 2-3 ఏళ్లలో జమలమడక హనుమంతరావు గారు వారి బృందం అద్భుతంగా ఈ 2వ అంతస్తు అంటే ఉపరితల భవన నిర్మాణాన్ని చేసుకోవడానికి కోసం దాతల సహకారంతో దాదాపు 16 లక్షలు చేసినటువంటి కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేశారు. ఎందరో మరి వదాన్యులు ఈ బ్రాహ్మణ అవసరాల కోసం ఏర్పాటు చేసినటువంటి అపరకర్మ భవనానికి పెద్ద ఎత్తున భూరి విరాళాలు ఇచ్చి ఈ పూర్తి చేశారు. ఖచ్చితంగా బ్రాహ్మణ అవసరాలకి ఇట్లాంటి భవనం అవసరమై ఉన్నది. మరి బ్రాహ్మణుడి యొక్క అవసరాన్ని బ్రాహ్మణులు మాత్రమే తీరుస్తారు. మొత్తం కూడా ఈ అద్దంకి చుట్టుపక్కల జిల్లాలో వాళ్ళందరూ కూడా దీనికోసం చాలా పెద్ద మొత్తాలు ఇచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అపరకర్మల సంబంధించిన కార్యక్రమాలను కూడా మేము పెద్ద నామినల్ ఫీజుతోటే ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతున్నది. తర్వాత ఈ రెండు ఒకేసారి 2 కార్యక్రమాల అవసరాలు వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి కింద నిర్మాణంతో కూడా పై నిర్మాణం కూడా వీళ్ళు చేపట్టారు. చాలా చక్కగా చేశారు. ఈ సందర్భంగా మా బాబాయ్ గారు ధర్మవరపు నరసింహరావు గారి కుటుంబం ఆఫీస్ అంటే కార్యాలయం కోసం ఒక రూమ్ ఏర్పాటు చేశారు. అట్లనే దాతలు వస్తే ఇంకా 2 రూములు ఉన్నాయి. అవి కూడా దాతల సహకారుగా వాళ్ళ పేరుతోటి ఆ రూములు కూడా ఏర్పాటు చేస్తాం. ఇవాళ అద్దంకిలో దాదాపు 450 కుటుంబాలు ఉన్నాయి. చుట్టుపక్కల కూడా దాదాపు అద్దంకి నియోజకవర్గంలో అద్దంకితోనే అనుబంధం కలిగి ఇక్కడ కార్యక్రమం ఇక్కడికే రావాల్సి వస్తుంది. వాడు కూడా 200 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 600 కుటుంబాల అవసరాలు తీర్చేటువంటి ఓ పెద్ద అపరకర్మల భవనాన్ని మేము నిర్మించడం దాతల సహకారంతో మరి వీళ్ళందరూ కృషి చేశారు. గొప్ప కార్యక్రమం చేశారు. ఇది అభినందనలు తెలియజేసేటువంటి సమయం. వీళ్ళందరూ కూడా కార్యవర్గానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఓం నమో వేదమాతరం. ఈరోజు అద్దంకి సీమ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆరామక్షేత్రం ఆధునికీకరణలో భాగంగా ఉపరితల నిర్మాణం ఇవాళ ఉన్నటువంటి ఈ కార్యవర్గం అధ్యక్షులు జమలమడక హనుమంతరావు గారు, కార్యదర్శి శివప్రసాద్, కోశాధికారి నాగరాజు మరియు వారి కార్యవర్గం యొక్క అవిరళ కృషితోటి దాదాపు 15 లక్షల రూపాయల వ్యయంతో ఆధునికీకరణ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా పైన కార్యాలయ భవనం నిర్మాణం చేయాలని మా కుటుంబం వాళ్ళని అడగటం, మా చిన్నాయన ధర్మవరపు హరిబాబు గారు, మా పెద్దన్నయ్య అప్పారావు గారు, మా అన్నయ్య శ్రీనివాసరావు గారు, మా తమ్ముడు సప్తాచల శర్మ వీళ్ళందరూ కూడా మంచి మనసుతో అంగీకరించడం. అదేవిధంగా మా బావగారు మంచిగలపాటి రాధాకృష్ణమూర్తి గారు, వారన్నయ్య మంచిగలపాటి ప్రసన్నాంజనేయులు, మా అక్కయ్య పద్మావతి మంచిగలపాటి పద్మావతి వీరందరి పేరు మీద కూడా నిర్మాణం చేయాలని, మా తాతయ్య వారి యొక్క ఆత్మ శాంతించాలనేటువంటి ఉద్దేశంతో ఈ బృహత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ధర్మవరపు చారిటీస్ తరఫున మేము చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా
కమ్యూనిటీ లెవెల్గా ఏదైనా ఒకటి చేయాలనేటువంటి సంకల్పం కలగటం, ఆ కలిగినటువంటి క్రమంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అద్దంకి సీమ బ్రాహ్మణ్యం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, మరియు అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా అద్దంకి సీమ బ్రాహ్మణ సేవా సంఘ కార్యక్రమాలు వినూత్నమైనటువంటి ఉత్సాహంతో జరగాలని, మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ అవకాశం కల్పించినందుకు శివ బ్రాహ్మణ్యానికి మరొకసారి శిరస్సు వంచి నమోవాక్కాయ కర్మణ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓకే సార్. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం అద్దంకి మండలం శంకవర్పాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం వద్ద టీటీడీ దేవస్థానం కోఆర్డినేటర్ చెన్నుపల్లి నాగేశ్వర నిర్వహణలో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిపించి వరలక్ష్మి వ్రతం ప్రారంభించారు. వరలక్ష్మి వ్రతంలో 100 మంది మహిళలు పాల్గొని వ్రతం చేశారు. ఈ సందర్భంగా చెన్నుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో వరలక్ష్మి వ్రతాలు చేయడం సంతోషంగా ఉందని, వరలక్ష్మి వ్రతం చేయడం వలన కుటుంబంతో పాటు గ్రామ అభివృద్ధి జరిగి సకల జీవరాశులు అన్నిటికీ మంచి జరుగుతుందన్నారు. గత వారంలో వైదనలో, ఈ వారం శంకవర్పాడు గ్రామంలో టీటీడీ ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారని చెప్పారు. అనంతరం భక్తులకు టీటీడీ నుంచి ప్రసాదములు పంపిణీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు బాపట్ల జిల్లా అద్దంకి మండలం రెడ్డిపాలెం గ్రామంలో చేసినటువంటి శ్రీ లక్ష్మీవారి దేవస్థానం ముందు ఈరోజు శ్రావణం ఎంతో విశిష్టమైనటువంటి శ్రీ వరలక్ష్మి అమ్మవారి వ్రతాల్ని మన తిరుమల తిరుపతి దేవస్థానం వారి నిర్వహించడం, దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వామి రోజిరెడ్డి గారు, కుమారుడు నాగ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా వెంకటలక్ష్మి గారుల సారథ్యంలో అమ్మవారి వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని ఇక్కడ మా టీటీడీ ప్రోగ్రామ్ వచ్చేటటువంటి శ్రీ రామచంద్ర రామకృష్ణ గారు వచ్చేసి దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి 100 మంది పైగా మహిళలచే వ్రతాలను నిర్వహించే కార్యక్రమం జరిపిస్తున్నారు. అలాగే ముందుగా ఈ కార్యక్రమం ముందుగా టీటీడీ ధర్మాచారులైనటువంటి మాధవ దానయ్య మహర్షి గారు అమ్మవారి వరలక్ష్మి అమ్మవారి వ్రతం గురించి వరలక్ష్మి అమ్మవారి విశిష్ట కూడా తెలియజేశారు. అనంతరం ఇక్కడ వచ్చినటువంటి దాదాపుగా 1000 మంది పైగా భక్తులకి అన్నప్రసాద కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చినంత అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. నా పంచ ప్రాణాలు, నా బిడ్డలు, నా భర్త అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు చెప్పు నా పంచ ప్రాణాలు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. నాలో ఉండేటువంటి ఆ పంచ ప్రాణాలకి నేను నైవేద్యాన్ని సమర్పించాను. కాబట్టి భగవంతుడైనటువంటి వాడు కళ్ళ ముందే కాదు, ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో కూడా ఉన్నారని చెప్పేది నా యొక్క ధర్మం. కాబట్టి నైవేద్య సమర్పణ చేశారు. ఇప్పుడు నైవేద్యం అయిన తర్వాత తాంబూలం సమర్పించడం చాలా ప్రధానమైనటువంటిది, చాలా ప్రధానమైనటువంటిది. తాంబూలాన్ని సమర్పిస్తేట వాళ్ళకి సౌభాగ్యం వస్తుందట, ఐశ్వర్యాలు వస్తాయట. మీకు తెలుసా, ఇదే శ్రావణ మాసంలో ముత్తైదులు పక్కన ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఇంటి పక్కన ఉండేటువంటి వాళ్ళు తాంబూలాన్ని పిలుస్తారు. తాంబూలాన్ని పిలుస్తారు. తాంబూలం అంటే ఏంటి? దాంట్లో ఏంటి? ఆ పక్కింటావిడికి మంచి కంచి పట్టు చీర, దాంట్లో ఒక డజన్ అరటి పండ్లు, ఒక డజన్ దానిమ్మ పండ్లు ఇవ్వకల్లా. తాంబూలం అంటే ఏంటంటే ఒక 3 తలపాకులు, ఒక ముఖపడి పట్టు, ఒక చిన్న పండు, ఒక అరటి పండు కావచ్చు, ఒక దానిమ్మ పండు కావచ్చు, అది కూడా లేకపోతే ఇంట్లో ఖర్జూర పండుగ కావచ్చు. అది కనుక సమర్పిస్తే తీసుకున్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి మీకు కూడా సౌభాగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది.
గుర్తుపెట్టుకోండి. మీరు తాంబూలాన్ని కనుక ఎవరైనా పిలిస్తే మీరు వెనకలో ఉండవాకండి. వాళ్ళ దగ్గర నుంచి పెద్దగా కూడా మీరు ఆశించవాకండి. పట్టు చీర పెట్టారనో పెద్దగా ఇస్తాం ఏమద్దు. తాంబూలం అంటే 3 తమలపాకులు, 1 ఒక్కపడి పొట్లను, ఒక 2 పండ్లు, 2 ఖర్జూర పండ్లు, 1 పెట్టకూడదు 2 జంట. ఈ తాంబూలాన్ని మనం స్వీకరిస్తే అది ఎంతో పుణ్యఫలప్రదము. అందువల్లే తాంబూలం అనేటటువంటి పదార్థము ప్రతి దాంట్లోనూ కూడా, ప్రతి క్రియలోనూ కూడా, ప్రతి శుభకార్యాలలో కూడా ఉంటుంది. అవునా? ఇప్పుడు మీరు భగవంతుడికి తాంబూలాన్ని సమర్పిస్తున్నారు. తీసుకోండి, వాటర్ తీసుకోండి, ఆటలు తీసుకోండి, ఒక్కపడి పుట్టాన్ని పెట్టండి, ఒక్కపడి పుట్టాన్ని పెట్టండి, ఒక పంట పెట్టండి, స్వామి వారికి తాంబూలాన్ని సమర్పించండి. అద్దంకిపట్నంలోని స్థానిక అంబేద్కర్ భవనంలో ఆదివారం గుంటూరు శంకర్ కంటి హాస్పిటల్ మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో అద్దంకి నియోజకవర్గంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి దృష్టిలోపం ఉన్న వారికి కంటి ఆపరేషన్ల కోసం ఎంపిక చేసి తరలించారు. ముందుగా బీపీ, షుగర్ పరీక్షలు జరిపించాక కంటి శుక్లములో ఆపరేషన్ కోసం తరలించారు. ఈ సందర్భంగా గుంటూరు శంకర్ కంటి హాస్పిటల్ పిఆర్ఓ నాగబాబు మాట్లాడుతూ అద్దంకిలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని, కంటి శుక్లముల ఆపరేషన్ కోసం సుమారు 100 మంది బస్సులో హాస్పిటల్కి తరలించారని, సోమవారం 100 మందికి కంటి శుక్లముల ఆపరేషన్ చేయించి మంగళవారం అద్దంకి తీసుకొని వచ్చి వదిలిపెడుతున్నారని నాగబాబు చెప్పారు. ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్నారని చెప్పారు. నా పేరు నాగబాబు, శంకరకంటి హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్. శంకరకంటి హాస్పిటల్ పెదకాకాని గుంటూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో ఈరోజు అంబేద్కర్ భవన్ నందు అద్దంకిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి బీపీ, షుగర్లు చూసి శుక్లాలు ఉన్న వాళ్ళకి ఈరోజు ఆపరేషన్కి నిర్ణయించి సుమారుగా ఒక 100 మందిని తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళకి రేపు ఆపరేషన్ జరిగింది శంకరకంటి హాస్పిటల్లో. మరలా తిరిగి వీళ్ళు మంగళవారం వస్తారు. వీళ్ళందరికీ బస్సులో తీసుకువెళ్ళడం, రవాణా సౌకర్యం, వసతి, ఉండడానికి భోజనం, మందులు ఇవన్నీ ఉచితంగా శంకరకంటి హాస్పిటల్లో జిల్లా అంధత్వ నివారణ సంస్థ సమకూర్చడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచుంటూ కంటి పరీక్షలు అయిన తర్వాత బీపీ పరీక్ష, తర్వాత షుగర్ పరీక్ష, ఈ 2 నార్మల్గా ఉన్న వాళ్ళకి శుక్లాల ఆపరేషన్కి నిర్ణయించడం జరిగింది. ఈ 100 మందిని ఈరోజు తీసుకువెళ్ళడం జరుగుతుంది. రేపు ఆపరేషన్ జరిగింది, శుక్లాల ఆపరేషను. మరలా వీళ్ళని మంగళవారం తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టడం జరుగుతుంది. వీరందరికీ ఉచితంగా శంకరకంటి హాస్పిటల్ తరఫున జిల్లా అంధత్వ నివారణ సంస్థన చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడే కాకుండా డైరెక్ట్ మన హాస్పిటల్కి వచ్చిన చేస్తారా? హాస్పిటల్కి వస్తే ఉచితంగా చేయడానికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉంది అవకాశం, లేదంటే పేమెంట్ ద్వారా చేయొచ్చు. ఇక్కడ నిర్వహించిన మేము ఎక్కడైతే చుట్టుపక్కల గ్రామాల్లో మండల స్థాయిలో క్యాంపు నిర్వహిస్తామో అక్కడ వారికి ఉచితంగా పరీక్షలు చేసి క్యాంపు ద్వారా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆదివారం లేదా? అందరికీ బాగుంటుంది. సింగర్కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో రాతిముఖ మండపం నిర్మాణ పనులు జరుగుతుండగా ఆదివారం నెల్లూరు వాస్తవ్యులు వల్లెపు వెంకటేశ్వర్రావు దుర్గమ్మ జ్ఞాపకార్థం కుమారుడు సంజీవరావు నాగంజమ్మ దంపతులు ₹1,116 విరాళంగా చెక్కును ఈవో సుభద్రకు అందజేశారు. సంతమాగులూరు మండలం ఏల్చూరి గ్రామంలో ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన వ్యక్తి నీటి కోసం బావి వద్దకు వెళ్ళగా కాలు జారి బావిలో పడటంతో మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. మృతుడి వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.